రంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల్ ఉప్పర్పల్లి గిరిజన తండాలోని గిరిజనుల ఆరాధ్య దైవం మోతీమాత జాతర మహోత్సవంలో మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవం మోతీమాత ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంతో పాటు గిరిజనులను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. స్థానిక గిరిజన నాయకుల కోరిక మేరకు వెంటనే ఆరోగ్య సెంటర్ను మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. మోదీ మాత జాతరను ఆహ్వానించడం అభినందిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాలు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ తల్లి జీవనం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆ తల్లిని విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ అదే గోడవాచమే మాత్రం కాపాడతాం. గోడవాచమ నైతికమై మీ అందరికీ అమ్మవారి ఆశకు ఎల్లప్పుడూ ఉండాలి. ఈ సమాజం పరిధిల్లాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. ప్రత్యేకంగా మిత్రులు చంద్రశేఖర్ చెప్పినట్టు ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణాన్ని కానీ, ట్రాఫిక్ వ్యవస్థని కానీ, ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ సాయంలో మా మిత్రులు అందరూ పిల్లమంచి ఉన్నారు, మా చిట్టా ఉన్నాడు, కుటుంబాలు చంద్రశేఖర్ ఉన్నారు, మా పాత మిత్రుడు సురేష్ శెట్టర్ గారు ఉన్నారు. వీరందరి సహకారంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రి ఉన్నారు. వారి నాయకత్వంలో ఈ ప్రాంతం ఖచ్చితంగా కుటుంబాలకు న్యాయం చేస్తారని చెప్పేసి అమ్మవారి సాక్షిగా అందరితో తెలియజేస్తూ మరొకసారి మోదీ మాత అమ్మవారి జీవన సెంటర్ లాంటి అందరూ నాయకుల పైన, ప్రజల పైన అందరూ ఈ ఆలయ అందరూ కూడా ఇలాంటి సహకారంతో ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. అమ్మవారి జీవనం అందరి పైన ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు.